సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా త్వరితగతిన పరిష్కారాలు చూపేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం లక్ష్య సాధన దిశగా కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఈ శుక్రవారం కూడా స్థానిక పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుండి ఎమ్మెల్యే బడేటి చంటి వినతులు స్వీకరించారు. పలువురు వృద్ధులు పింఛన్లు మంజూరు చేయాలని వినతులు అందించగా ఇంకొందరు హౌసింగ్ లోన్లు ఇప్పించాలంటూ విన్నవించారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకున్న ఎమ్మెల్యే బడేటి చంటి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజా వినతులు స్వీకరించే సమయంలో వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారాలకు చేపట్టే చర్యలను వివరణాత్మకంగా ప్రజలకు తెలియజేస్తూ వస్తున్నామన్నారు. అలాగే గతంలో ఇళ్ల నిమిత్తం 35,000 రూపాయలను డీడీల రూపంలో చెల్లించిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు తిరిగి ఆ సొమ్ములు జమ చేస్తున్నామన్న ఆయన రానున్న రోజుల్లో ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం మరిన్ని మేళ్లు చేకూర్చనుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాతసారథి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్, పలువురు క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. అప్లై చేసినాయి ఒకసారి మీరు వచ్చారు లేదా? అదే కొత్తూరు వెళ్ళాం కదా, కొత్తూరులో కింద స్లాబ్ లేసి వదిలేశారు. మరి అసలు ఎవరికి మీరు ఏమన్నారు? మహానాళ్ళు ఉత్తిన పాల్గొని భోజనం చేయడం కాదు కదా, ఏం చెప్పాడు కార్యకర్తలకు, ఏం చెప్పాడు అలా స్థలం ఇల్లు ఉంది సార్, ఇంటి పక్కన క్రాస్ మొక్క ఇంటి దుడ్డు కట్టుకున్నట్టు చేశారని చెప్పి మొన్న అందే రవి అని ఒక అతను వచ్చాడు. ఆ పక్కన క్రాస్ మొక్క మాకు 2 పిల్లలు ఉన్నారండి, మా అబ్బాయి ఉన్నాడు. మా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేయమన్నారు. దానిలో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో ప్రతిరోజు చేస్తున్నప్పటికీ శుక్రవారంగా ప్రత్యేకించి ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి మీడియా ద్వారా తెలుస్తుంది కాబట్టి ఆ రోజున కొంచెం ఎక్కువ మంది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్లో ఏదైతే ప్రజలకు సంబంధించిన వినతులు వస్తాయో దాన్ని అన్నింటినీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి అవన్నీ కూడా త్వరితగతిన అయ్యేటట్టుగా మరి చూడటం జరుగుతుంది. చాలామంది హౌసింగ్ లోన్స్ ఏదైతే లోగడ గవర్నమెంట్లో హౌసింగ్ లోన్లు ఇవ్వకోకుండా వాళ్ళందరినీ కూడా గాలిలో పెట్టారో వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఏదైతే ఇప్పటికే 6,000 ఇళ్ళు దాకా కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్లో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కావాల్సిన కాగితాలన్నీ కూడా పెట్టుకోమని చెప్తున్నాం. వాళ్ళకు కూడా హౌసింగ్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి వస్తున్నాయి. డెఫినెట్గా 2 సంవత్సరాల పరిపాలన అయిన తర్వాత ఏదైతే కొత్త పెన్షన్లు ఎవరెవరికి వస్తాయనేది కూడా వివరణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మేమంతా కూడా ఆన్లైన్ ద్వారా వాళ్ళు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా తీసుకుని చెప్తున్నాం. వాళ్ళ నెంబర్లు తీసుకుని వాళ్ళు మళ్ళీ తిరగకోకుండా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రభుత్వం చేస్తుందో పనులు వాళ్ళందరికీ కూడా తెలియాలి. లోగడ కూడా ఏదైతే 35,000 కట్టారో ఆ 35,000 కూడా చాలామందికి ఇచ్చేయడం జరిగింది. ఇంకా 300 మంది 400 మందికి వాళ్ళు ఏదైతే సచివాలయానికి కట్టారో ఆ డబ్బులు గవర్నమెంట్కి జమ అయిపోయినాయి. దానికి సంబంధించి లెటర్ పెడతాం జరిగింది. అవి కూడా రాంతోటే వాళ్ళకి మేము ఫోన్ చేసి ఎవరైతే కట్టారో వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తాం. వాటి గురించి కూడా వాళ్ళు ఏమీ భయపడవలసిన పని లేదు. డెఫినెట్గా ఆ డబ్బులు కూడా పేమెంట్ చేయవలసిన ప్రభుత్వమే కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుద్ది. ఎందుకంటే ఈ 35,000 రూపాయలు అనేది బై ఫోర్స్ఫుల్గా అప్పుడున్న ఆర్పీలు ఏదైతే గవర్నమెంట్ ఫోర్స్ చేసిందన్నారో వాళ్ళందరితో కూడా డ్వాక్రా గ్రూప్ సభ్యులు అందరి దగ్గర కూడా కట్టించడం జరిగింది. అవి రిటర్న్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు కానీ ఎల్లుండి కానీ టిట్కో ఇంటికి సంబంధించి డీడీలన్నీ కూడా రిటర్న్ ఇవ్వడానికి అన్నీ కూడా చేయడం జరుగుతుంది, ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైతే ఉన్న ఇల్లు 2,200 కూడా కంప్లీషన్ 2 నెలలు 3 నెలల్లో వాళ్ళకి అందరికీ అందజేయడం జరుగుద్దో ఈ లోపుగా ఎవరికైతే క్యాన్సిల్ అయినాయో వాళ్ళందరికీ కూడా డీడీలు వాళ్ళ అకౌంట్లో వేయటం జరిగింది. ఇప్పటికే 1,600 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. రేపు ఏదైతే కళ్యాణ మండపం ఎక్కడో చోటను పెట్టి వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ ద్వారా ఎవరి అకౌంట్లోకి వాళ్ళకి పడటం జరుగుద్ది. ఒకవేళ ఆ కార్యక్రమం అయిన తర్వాత ఎవరికైనా రాకపోయినా కొంతమందికి, ఎందుకంటే సచివాలయానికి కానీ ఇంకా మా ఆఫీస్ దగ్గర కానీ కొంతమంది రాలేదు, వాళ్ళు ఐడెంటిఫై అవ్వలేదు కాబట్టి
వాళ్ళు ఎవరైతే ఈ కార్యక్రమం జరిగిన తర్వాత వారు కూడా చూసుకుంటారు. డెఫినెట్గా ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఎవరైతే డీడీలు కట్టారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో జమ పడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రజా దర్బార్ అవ్వచ్చు, మెడికల్ క్యాంప్ అవ్వచ్చు, ఏదైతే నిరంతరం ఏలూరు నియోజకవర్గంలో జరుగుతుందో దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.